వార్ టూ ట్రైలర్ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. ఒక్క వర్డ్లో చెప్పాలంటే మాటలు లేవు, నో వర్డ్స్ అనే చెప్పాలి. వేరే లెవెల్లో ఉంది ట్రైలర్ అయితే. అసలు గుడ్ కట్ అనే చెప్పాలి. నేనైతే ఈ రేంజ్ లో ఉంటుంది ట్రైలర్ అండ్ ఈ రేంజ్ లో కట్ చేస్తారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ట్రైలర్ రిలీజ్ కు ముందు చాలా మంది బాలీవుడ్ వాళ్ళైతే ట్రైలర్ చాలా బాగుంది, చాలా గుడ్ కట్ చేస్తారైతే అన్నారు. బట్ ఈ లెవెల్లో ఇంత వేరే లెవెల్లో చేశారని చెప్పి అయితే నేనైతే అనుకోలేదు. అండ్ ఎక్స్పెషలీ తారక్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ అయితే కుమ్మి పడేశాడనే చెప్పాలి. ఎక్స్పెషలీ రుతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ సీన్ ఒకటైతే ఉంది. ఆ సీన్ మధ్య ఇద్దరు చూస్తే నాకైతే ట్రిపులర్ మూవీలో కొమరం భీం సాంగ్ లో రామ్ చరణ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ ఒక సాంగ్ ఉంటుంది చూడండి, ఒకరు ఫేస్ ఆఫ్ లో వచ్చి ఫేస్ చేసుకుంటారు. అలాంటి సీన్ లో ఒక పక్కన ఉన్న యాక్టర్ ని కంప్లీట్ గా ఓవర్ షాడో చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాతనైనా చెప్పాలి. అసలు ఏ రేంజ్ లో స్క్రీన్ ప్రెసెన్స్ తారక్ అన్నకుందో ఆ రెండు సీన్ లో వాళ్ళిద్దరు యాక్టర్ పక్కన కంపేర్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఎక్సలెంట్ కట్ అనే చెప్పాలి. ఎక్స్పెషల్లీ అయాన్ ముఖర్జీ గారు ఈ ట్రైలర్ కట్ లా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే భలే షాట్లు అయితే ఇచ్చాడు. ఎక్స్పెషల్లీ ఆ బోట్ సీన్ లో తారక్ అన్నకి సూట్ వేసి ఉన్న షాట్ ఎక్సలెంట్ అనే చెప్పాలి అదైతే. అండ్ మోర్ ఓవర్ ఈ వార్ టూ ట్రైలర్ చూసుకుంటే ఎక్కువ పార్ట్ వచ్చేసి ఎమోషన్స్ మీదనే ఉంది. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగానే ట్రైలర్ మొత్తం ఎమోషన్స్ అలాగే యాక్షన్ బ్లాక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి అయితే అన్నాను. చెప్పినట్లుగానే ట్రైలర్ వచ్చేసి ఓన్లీ ఎమోషన్స్ మీదనైతే ఉంది. ఒక సోల్జర్ వర్సెస్ సోల్జర్స్ మధ్య ఫైట్ ఉంటే అసలు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏ రేంజ్ లో ఉంటుంది, అది కూడా ఇండియానే ఫస్ట్ అనుకున్న ఇద్దరు సోల్జర్స్ మధ్య యుద్ధం అయితే ఈ మూవీలో అయితే మనమైతే చూడబోతున్నాము. దానికి పర్సనల్ రీజన్స్ అండ్ కారణాలు ఏదైనా ఉండొచ్చు, అవి మన మూవీలో చూస్తాము. బట్ ఒక ఇండియన్ నుంచి ఇద్దరు సోల్జర్స్ కొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళ మోటివ్ ఏంటి అనేది అయితే ఇంకా కంప్లీట్ గా మనకైతే రివీల్ అయితే చేయలేదు. నాకు అర్థమైన ప్రకారం చూసుకుంటే కబీర్ వచ్చేసి అయితే మోస్ట్ గా ఎఫెక్ట్ అయినట్లున్నాడు ఆఫ్టర్ ట్రైగర్ వార్ మూవీలో జరిగిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి తనైతే ఇండియానే ఫస్ట్ ఎటువంటి ఎమోషన్స్ లేకుండా రూత్లెస్ గా ఉంటాడు మూవీలో అని చెప్పి అయితే అర్థమవుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఓపెనింగ్ షాట్ లోనే తను ఎటువంటి మిషన్స్ అయినా కంప్లీట్ చేస్తాడు అండ్ నాకు ఏ మిషన్ వచ్చినా నేను కంప్లీట్ చేస్తానని ఒక స్పైలో ఒక నెంబర్ 1 గా అయితే ఉన్నాడు. సో తన నుంచి ఒక మిషన్ గా కబీర్ ని పట్టుకోవాలని చెప్పి వచ్చినప్పుడు మరి తారక్ అన్న ఎటువంటి సీక్వెన్స్లతో రుతిక్ రోషన్ ని కబీర్ ని పట్టుకున్నాడు అనేది అయితే మన స్క్రీన్ మీద చూడాలి. అండ్ ఎక్స్పెషల్లీ తారక్ అన్నకి మనము తెలుగు కాబట్టి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గురించే మాట్లాడుకోవాలి. రుతిక్ రోషన్ కూడా నాకైతే తన స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్ లో చూపించినట్టుగా ట్రైలర్ లో పెద్దగా అయితే అనిపించలేదు. బట్ ఇద్దరి మధ్యన ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే అదిరిపోయాయని చెప్పాలి. అండ్ ఇంకా మూవీలో ఇంకా ట్రైలర్ లో వచ్చేసి ఇంకా డాన్స్ సీక్వెన్స్ అసలు యాడ్ కూడా చేయలేదు. ఓన్లీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫేస్ ఆఫ్ అసలు స్టోరీ ఏంటి అండ్ కాన్ఫ్లిక్ట్ ఏంది. ఇక్కడ నేను చెప్పాను కిరణ్ అద్వాని కూడా జూనియర్ ఎన్టీఆర్ సైడే ఉంటుంది అండ్ వాళ్ళిద్దరు కూడా స్పై యూనివర్స్ లోనే ఉంటారు ఒకరికొకరు అని చెప్పి అన్నాను. సో అదే విధంగా ఉంది. తను కూడా మూవీలో హీరోయిన్ అయితే కాదు, తను కూడా ఒక స్పై లో ఒక ఆఫీసర్ అన్నట్లే. ఎస్పెషల్లీ తారక్ అన్నది ఒక షాట్ అయితే ఉంటుంది, హెలికాప్టర్ నుంచి కంట్లకి నుంచి నీళ్ళు వచ్చే షాట్. అసలు అయాన్ ముఖర్జీ గారికి అయితే చెప్తున్నా కదా, తారక్ అన్ననైతే చాలా బెస్ట్ వేలో చూపించాడు. తారక్ అన్న దగ్గర నుంచి ఎటువంటి యాక్టింగ్ స్క్రీన్స్ ని ఎటువంటి స్క్రీన్ ప్రెసెన్స్ ని తెచ్చుకోవాలో కంప్లీట్ గా దాంట్లో అయితే తనైతే ప్రూవ్ అయితే చేసుకున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే తారక్ అన్న దగ్గర నుంచి ఎంత యాక్టింగ్ క్యాపబిలిటీ నువ్వు తీసుకుంటే అంత బాగా హైలైట్ అయితే చేస్తాడు సీన్ ని. సో నువ్వు నీళ్ళ డైరెక్టర్ లా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ హెలికాప్టర్ నుంచి తారక్ అన్న కిందకు చూసుకుంటే ఎమోషన్స్ గా కంట నుంచి నీళ్ళు వచ్చే సీన్ చూస్తే ఇటువంటి ఎమోషన్ సీన్ అక్కడ ఉంటుంది. తారక్ అన్న కంట్లకి నుంచి నీళ్ళు వచ్చాయంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి, మూవీ అయితే ర్యాంప్ అయితే ఆడించబోతుంది. ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఇద్దరు ఐకాన్స్, అసలు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ గా చూస్తుంటేనే అసలు వేరే లెవెల్. అలాంటిది ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు అండ్ ఇద్దరు కలిసి ఇండియా గురించి పోరాడుతున్నారు అంటే ఇంకా వేరే లెవెల్ అయితేనే చెప్పాలి. చాలా యాక్షన్స్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. వాటిని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసుకుంటూ సపరేట్ గా ఇంకో వీడియో అయితే చేస్తాను. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చెయ్యండి. అండ్ ఎస్పెషల్లీ తారక్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది అండ్ ఓవరాల్ గా ట్రైలర్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.